మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలో జిన్నారం ఎస్సీ కాలనీ రాంపల్లి దయారా గ్రామానికి చెందిన ఓటర్లు రాంపల్లి దయారాలో గల గవర్నమెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి ఎంతో ఆశతో వస్తే వారికి నిరాశ ఎదురైంది. గత 10-20 సంవత్సరాల నుంచి తాము ఓట్లు వేస్తూనే ఉన్నామని, గత 5 నెలల క్రితం ఎమ్మెల్యే ఓట్ల సమయంలో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని, కాగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుగా రాంపల్లి దయారా గ్రామవాసుల సుమారు 275 మంది ఓటర్ల ఓట్లు తీయించారని ఆరోపించారు. ఈసారి ఈ 5 నెలల కాలంలోనే తమ గ్రామం నుంచి సుమారు 275 ఓట్లు తొలగించడం అంటే ఇది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్రగా తాము భావిస్తున్నామని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇప్పటికైనా ఓట్లు కోల్పోయిన బాధితుల యొక్క ఓటర్ల ఆవేదనను అర్థం చేసుకుని తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమకి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే హైకోర్టుకైనా వెళ్లి తమ ఓట్లను సాధించుకుంటామని ఓట్లు కోల్పోయిన బాధితులు ముక్తకంఠంతో తెలపడం జరిగింది. మా కొడుకు కోడలు కూడా ఓటు పోయింది. బతుకు కోసం వాళ్ళు సిటీకి పోయి బతుకోరు. ఓట్లు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళు బయట ఎక్కడలేదు. వాళ్ళని కూడా తీసేసారు. వారం వారం వస్తారు, వారం వారం వచ్చి ఉండిపోతారు. శనివారం సాయంత్రం వస్తారు, ఆదివారం సాయంత్రం దాకా ఉండిపోతారు. బతుకుతారు లేదు, బతుకుతారు లేదు. సిటీలో పోయి బతుకుతారు. వాళ్ళు వారం వారం వచ్చి చూసిపోతారు, మా దగ్గరికి వచ్చిపోతుంటారు. ఎన్నిసార్లు వేసారు మీరు ఓటు ఇక్కడ ఉండి? 10 years నుంచి నేను ఇక్కడ వేస్తారు. మా పిల్లలు కూడా ఓట్స్ కూడా వేసాను. నేను ఇద్దరిని పిల్లలు పట్టుకొని ఆఫ్టర్ వచ్చి ఓట్ కోసం వస్తే ఓట్ లేదు మీరు రిలీజ్ చేస్తారు అప్పుడు చెప్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా మీకు స్లిప్పులు వంచడానికి ఎవరు రాలేరు? అక్కడే అడిగితే రాలేదు. అడిగితే ఏమన్నారు స్లిప్పులు రాలేదు. మామూలుగా జనరల్ గా వస్తారు కదా వేరే. అదే ఆమె అన్నది సార్ లేదని ఆమె చెప్పింది సడన్ గా రేపదంగా. అడిగితే ఏమన్నారు ఓట్ వేయడానికి మా బిడ్డకు వచ్చింది, పోలీసులు కూడా వచ్చింది. మా బిడ్డ వచ్చి అన్నది నా ఓటు ఎక్కడ పోతుంది, ఎట్లా నిన్నే వేసిన ఓటు ఇప్పుడు ఎట్లా పోతుంది నా ఓటు అని. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేది మనిషికి ప్రాథమిక విషయంలో పంచాయతీ కూడా ఓట్లతో ప్రతిసారి ఈసారి కూడా అట్లనే ఓట్ల 470 ఓట్లు తీసేస్తారు. అంటే దాదాపు 40% ఓట్లను తీసేసేటువంటి ప్రక్రియను వాళ్ళు మొదలుపెట్టారు. 470 ఓట్లు అంటే వాళ్ళ పడనోట్లనే వాళ్ళు లెక్క పెట్టుకొని తీసేస్తున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్య వాళ్ళ కుట్ర చేసి కుట్రపూరితంగా తీసేస్తున్నారు. దానికి అధికారులు వంతపాడుతున్నారు. ఈ 270 ఓట్లు ఏదైతే పోయినాయో వాళ్ళు మేము ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుపోయి దాన్ని హైకోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఈసారి 470 మందికి నోటీసులు ఇచ్చినా అని చెప్పేసి ఎంఆర్ఓ ఏదో చెప్తున్నాడో ఒక్క నోటీసు కూడా ఎవరికి ముట్టలేదు. అదేదైతే ఆ నోట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.